హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ వాయిదా లేదు టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదని టీఎస్పీఎస్సీ తేల్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు పేర్కొంది. జూన్ 1వ తేదీ నుంచి మనం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు కూడా చేపట్టారు. సో రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలోనే ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా వచ్చాయి. సో దీంతో గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్ సర్వీసెస్ ఉద్యోగాలు కూడా ఉన్నారు. సో వాళ్ళు పెద్ద ఎత్తున మనకు ఎన్నికల డ్యూటీలో కూడా పాల్గొనాల్సి వచ్చింది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. సో ఈ క్రమంలోనే ప్రిలిమినరీ పరీక్షలను కనీసం 2 నెలలైనా వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీలను గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. సో గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతి పత్రం అందజేశామని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి తెలిపినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 పరీక్షల పేరుతో గ్రాడ్యుయేట్లను పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేయకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని, ఈ విషయాన్ని గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎన్నికల కమిషన్ కోరుతున్నట్టుగా ఇక్కడైతే మనం చూడవచ్చు. సో మనకు గ్రూప్ 1 ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం లేదండి. గ్రూప్ 1 తప్పకుండా నిర్వహిస్తారు. జూన్ 9నే గ్రూప్ 1 ఉంటుంది. సో ఒకవేళ గ్రూప్ 1 వాయిదా వేస్తే దాని ఎఫెక్ట్ గ్రూప్ 2 మీద, గ్రూప్ 3 మీద కూడా పడుతుంది. కాబట్టి దీనికి ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం అయితే లేదు. మనకు ఆర్ఆర్బీ ఏఎల్బీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో తర్వాత డేట్లు కూడా దొరికే అవకాశం లేదు. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది తప్పకుండా ఉంటుందండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్లు అంటూ మనకి ఇక్కడ గురుకులాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సాధారణ గురుకుల సొసైటీల వారిగా ఎంపికైన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇది మనకు గతంలోనే ఎన్నికలకు ముందే ఎల్బీ స్టేడియంలో మనకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. సో మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల ఫలితాలు కూడా ప్రకటించలేదు. సో కోడ్ ముగిసిన వెంటనే వాటికి సంబంధించిన ఫలితాలు కూడా ప్రకటించేందుకు బోర్డు సమాయత్తమైంది. గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారీగా నియామకాలు కూడా మొదలవుతాయంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుత నియామక పత్రాలు తీసుకున్న వారికి కూడా పోస్టింగ్లు ఇస్తే సీనియారిటీకి సంబంధించిన ఇతర సాంకేతిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అందుకే ఇన్ని రోజులు దీన్ని హోల్డ్ చేసినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో మనకు కోడ్ ముగిసిన వెంటనే వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు. సో మరి రీలింక్వేష్మెంట్ విధానానికి సంబంధించి దీంట్లో మరి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో హైకోర్టు కూడా మనకు కొన్ని సూచనలు ఇచ్చింది రీలింక్వేష్మెంట్ విధానాన్ని తీసుకురావాలని. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రభుత్వమే తీసుకురావాలి రీలింక్వేష్మెంట్ విధానాన్ని. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు గురుకులాల్లో బదిలీల తర్వాతనే పోస్టింగ్లు ఇవ్వాలని ఇక్కడ ఒక డిమాండ్ చూడవచ్చు. గురుకుల డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. స్కూలు తెరిచే నాటికి పదోన్నతులు కూడా పూర్తి చేయాలని ఇక్కడ డిమాండ్ చేసిన అంశాన్ని చూడవచ్చు. సో గురుకుల విద్యా సంస్థలో ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తర్వాతే కొత్త వారికి పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ గురుకుల జేఏసీ తీర్మానించింది. ఆదివారం తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుకుల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిగారియా అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ గురుకుల సంఖ్యలో గురుకులాల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ వసతుల కల్పన మాత్రం అధ్వానంగా ఉందని ఆయన విమర్శిస్తున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు జీవో నెంబర్ 46 సంబంధించండి. సో నిన్న కూడా మనం దీనికి సంబంధించి చర్చించాం. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జీవో నెంబర్ 46 సమస్యను పరిష్కరిస్తామని అయితే ఒక హామీ ఇచ్చారు. సో దాన్ని రద్దు చేస్తారా, మరి లేకపోతే ఎంతమంది నష్టపోతున్నారో వారికి అనుగుణంగా పోస్టుల సంఖ్య పెంచుతారో చూడాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జీవో నెంబర్ 46 తెచ్చింది ఎవరు, పిల్లి వేసింది ఎవరు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. జీవో నెంబర్ 46 పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని కాంగ్రెస్ నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు. దీనిపై ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కౌంటర్ ట్వీట్ చేశారు. మీరేమంటున్నారో మీకైనా అర్థమవుతుందా సార్? జనాలు చూస్తే నవ్విపోతారు. జీవో నెంబర్ 46 తెచ్చింది ఎవరు, దానిపై పిల్లి వేసింది ఎవరు, చరిత్ర మరిచారో ఏమో అని, ఈ జీవో తెచ్చింది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆయన అంటున్న మాటలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎన్నికల తర్వాత దీన్ని పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుందని కూడా అంటున్నారు. సో ఆ ప్రాసెస్ తీసుకునేంత రిస్క్ ప్రభుత్వం తీసుకుంటుందో లేదో చూడాలి. తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సివిల్స్ ప్రిలిమ్స్ మార్క్ టెస్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో విజన్ ఐఏఎస్ వాళ్ళు మనకు దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో అయితే మనకు ప్రిలిమ్స్ సంబంధించిన మార్క్ టెస్ట్ అయితే నిర్వహించినారు. సో వారిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సివిల్స్ రాసే అభ్యర్థులకు ప్రిలిమ్స్ పై అవగాహన కల్పించేందుకు విజన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆదివారం దేశంలోని 100కు పైగా నగరాల్లో యూపీఎస్ అభ్యాస్ పేరుతో మార్క్ ప్రిలిమ్ టెస్ట్ నిర్వహించనుంది. సో విజన్ సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ హరికృష్ణ మాట్లాడుతూ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఆల్ ఇండియా ప్రాతిపదికన ర్యాంక్ కూడా ఇస్తారట. సో ఈ విధంగా మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు ఆల్ ఇండియా లెవెల్లో. అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ర్యాంకింగ్స్ విడుదల చేస్తారట. సో మేబీ వీళ్ళు కోర్స్ ఆఫర్ చేస్తారు కావచ్చు.
తీసుకోవచ్చు ఎవరికైనా డిస్కౌంట్లో. సో అందుకే దాదాపుగా ప్రైవేట్ సంస్థలు ఇందుకే ఆ మార్క్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు కీర్తి శిఖరాలపై భారతీయ సినిమా అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న ఒక అప్డేట్ని చర్చించాం, సేమ్ ఇదే అప్డేట్ మీద కేన్స్ చలన చిత్రోత్సవంలో మనకు ఒక అవార్డు వచ్చింది నిన్న. అనసూయ సేన్ గుప్తాకు ఒక అవార్డు అయితే వచ్చింది. సో మళ్ళీ ఇంకొక ఇద్దరికి అవార్డులు వచ్చినట్టు మనకు వార్తల్లోకి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు కేన్స్ లో వెలిగిన భారతీయ సినిమా వేరువేరు కేటగిరీలో 3 అవార్డులు, అదేవిధంగా ఆల్వి ఇమాజిన్ ఆజ్లైట్ చిత్రానికి ప్రతిష్టాత్మక గ్రాండ్ పిక్స్ అవార్డు, ఉత్తమ నటిగా అనసూయ సేన్. సో ఈ అప్డేట్ మనం నిన్న చర్చించాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. వేరువేరు కేటగిరీల్లో భారతీయులు 3 అవార్డులు దక్కించుకున్నారు. శనివారం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ముగిసింది. ఇందులో కొత్త దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్వి ఇమాజిన్ ఆజ్లైట్ చిత్రానికి గాను గ్రాండ్ పిక్స్ అవార్డు దక్కింది. సో ఏ విభాగానికి ఏ సినిమాకు దక్కింది అనేది మీరు గుర్తుంచుకోండి, దానికి సంబంధించిన దర్శకుడు కూడా. అదేవిధంగా ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బహుకరించే 2వ అత్యుత్తమ అవార్డు అట. సో ఈ అవార్డుకు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలుగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె పేరేంటండి పాయల్ కపాడియా. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు 3 దశాబ్దాల్లో గ్రాండ్ పిక్స్ అవార్డు దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా కూడా ఇదేనంట. సో పాయల్ కపాడియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థిని. ఇక ద షేమ్లెస్ చిత్రంలో తన నటనకు గాను అనసూయ సేన్ గుప్తా ఆన్ సర్జైన్ రికార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు సాధించారు. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ నటి కూడా ఆమెనట. అదేవిధంగా ఈ చిత్రాన్ని బల్గేరియా దర్శకుడు కాన్స్టాంటిన్ బోజనోవ్ తెరకెక్కించాడు. ప్రొడక్షన్ డిజైనర్ అయిన అనసూయ దేన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సో అదేవిధంగా ఇంకొక సినిమా వచ్చేసి మనకు FTII విద్యార్థి చిదానంద ఎస్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరు ఇక్కడ మనకు సైడ్ లో మిస్ అయిందండి. దాని పేరు వచ్చేసి సన్ఫ్లవర్ అనే మూవీకి కూడా ఈ అవార్డు అయితే వచ్చింది. సో 3 సినిమాలు ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఈ ఇమాజిన్ ఆజ్లైట్, అదేవిధంగా ద షేమ్లెస్, అదేవిధంగా సన్ఫ్లవర్స్ అనే మూవీకి మొత్తంగా 3 మూవీస్కి అయితే మనకు ఈ కేన్స్ చలనచిత్రోత్సవంలో అవార్డు అయితే లభించినట్టుగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐపీఎల్కి సంబంధించండి. ఐపీఎల్ ఫైనల్ మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం అయితే జరిగింది. కలకత్తాకి కప్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఐపీఎల్ ఛాంపియన్ గా నైట్ రైడర్స్ ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసిన హైదరాబాద్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో టోటల్ గా మనకు కలకత్తా ఎన్నిసార్లు కప్పు నెగ్గిందంటే 3 సార్లు కప్పు నెగ్గింది. మన హైదరాబాద్ వచ్చేసి ఇంతవరకు ఒకసారి మాత్రమే 2016లో ఒకసారి కప్పు నెగ్గింది, 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది. ఈసారి ఓడిపోయింది, అంతకుముందు కూడా ఓడిపోయింది. సో మనకు 2016లో మాత్రమే కప్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ నెగ్గింది. సో దీని మీద ప్రత్యేకమైన వీడియో కూడా చేస్తాను. ఐపీఎల్ సీజన్ 17కి సంబంధించి ఏ రికార్డులు వచ్చాయి, ఈసారి కొత్తగా ఎన్ని రికార్డులు వచ్చాయి, పాత రికార్డులు ఏమైనా బదులు కొట్టాయా, అదంతా టోటల్గా ఒక వీడియోని అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు తుఫాన్ అండి. మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో పేపర్ 1లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గానే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఈ యొక్క తుఫాన్ నేమ్ ను గుర్తుంచుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్ గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంట. సో ఇవి ఎక్కడెక్కడ డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నాయంటే ఇక్కడ చూసినట్లయితే రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవనున్నాయట. సో ఇటీవల పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర అలజడి సృష్టించిన తుఫాన్ పేరు ఏమిటి అని అడుగుతారు. సో రెమాల్ అనే తుఫాన్ గుర్తుంచుకోండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు భారత సైన్యాధిపతి పదవి కాలం నెల పాటు పొడిగించారు. సో దీన్ని ఎవరు పొడిగిస్తారండి? కేబినెట్ నియామకాల కమిటీ దీన్ని పొడిగిస్తుంది. నియామకం కూడా కేబినెట్ నియామకాల కమిటీ నియమిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు పొడిగించింది. దీంతో జూన్ 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్టు కూడా వివరించింది. సో నెల రోజుల పాటే చాలా రేర్ సిచ్యువేషన్స్ లో మాత్రమే సైన్యాధిపతి పదవిని పొడిగిస్తారు. సో మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ ఆనాటి సైన్యాధిపతి వచ్చేసి 1970లో అప్పుడు పదవి విరమణను కొన్ని రోజుల పాటు పొడిగించింది. సో చాలా రేర్ సిచ్యువేషన్స్ లో మనకు సైన్యాధిపతి పదవీ కాలంని పొడిగిస్తారు. ఎక్కువగా యుద్ధ సమయంలో మాత్రమే సైన్యాధిపతి పదవిని పొడిగించడం అయితే జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మనోజ్ పాండే పదవిని నెల రోజుల పాటు పొడిగించారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు భారత్లో తగ్గిన వాణిజ్య లోటు అంటే ఇక్కడ ఇచ్చారు. సో వాణిజ్య లోటు ఏంటంటే ఎగుమతుల మధ్య దిగుమతుల మధ్య ఆ వ్యత్యాసాన్ని మనం వాణిజ్య లోటు అంటాం. సో మన భారతదేశము దిగుమతి చేసుకునే వస్తువులు ఎక్కువ ఉండి ఎగుమతి చేసే వస్తువులు కనుక తక్కువ ఉంటే అప్పుడు మన భారతదేశానికి వాణిజ్య లోటు ఏర్పడుతుంది. సో ఎకనామిక్ ఆస్పెక్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ థర్డ్ పేపర్ గ్రూప్ 2లో. సో ఇక్కడ చూసినట్లయితే విదేశాలతో భారత వాణిజ్య లోటు పెరిగిపోతుంది. 2022-23 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే $26,490 కోట్ల ఉన్న ఈ లోటు 2024 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి చూసినట్లయితే $23,830 కోట్ల తగ్గింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రమే తగ్గింది, కాకపోతే ఎక్కువగానే ఉన్నట్టు ఇది.
అయితే మన దేశానికి ప్రధాన వాణిజ్య దేశాలైన 10 దేశాల్లో ఒక అమెరికాతో తప్ప మిగతా 9 దేశాలతో ఈ లోటు మరింతగా పెరిగిందట. సో చైనా, రష్యా, సింగపూర్, హాంకాంగ్, కొరియా వంటి దేశాలు మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల కంటే ఎగుమతి చేసి పెద్ద మొత్తంలో వాణిజ్య మిగులు నమోదు చేశాయి. అంటే ఆ దేశాలు మన మీద ఎక్కువ వస్తువులు డంపింగ్ చేస్తున్నాయి. ఈ చైనా, రష్యా, సింగపూర్ నుంచి అయితే మనం ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులు, చైనా, సింగపూర్ నుంచి అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు తీవ్రంగా మనం వాడే ఫోన్ల కాంచి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇట్ ద సేమ్ టైం మనం ఎగుమతులు అనేది చాలా తక్కువగా ఉండటంతో ఈ దేశాలతో పోల్చుకుంటే మనకు వాణిజ్య లోటు తీవ్రంగా ఉన్నది. అదేవిధంగా 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, ఇండోనేషియా, ఇరాక్లతో మన వాణిజ్య లోటు తగ్గిందట. ఎందుకంటే మనం ఈ దేశాలతోటి కొనుగోలు చేయట్లేదు, రష్యాతోటి చమురు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి యుఏఈ, సౌదీ అరేబియాకి సంబంధించి వీటి నుండి కొంతవరకు తగ్గింది. సో చైనాతో మాత్రం అత్యధికంగా $8,500 కోట్ల లోటు కొనసాగుతుంది. ఎందుకంటే మన దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో ఎక్కువ చైనా నుంచి ఉంటుంది, కాకపోతే మనం ఎగుమతి చేసే వస్తువులు అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చైనా తోటి అత్యధిక లోటు అయితే మనకు ఉన్నట్టుగా గుర్తుంచుకోండి. సో టోటల్గా ఎంత అంటే $23,830 కోట్ల వాణిజ్య లోటు అయితే మనకు భారతదేశానికి నమోదైంది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక సబ్మెరైన్ లభ్యమైందండి. సో దీన్ని చూసినట్లయితే 80 ఏళ్ల తర్వాత శిథిలాలు బయటపయ్యలో యుఎస్ నావీకి చెందిన జలాంతర్గామి, అమెరికాకు చెందిన జలాంతర్గామి ఒకటి దొరికింది. 80 ఏళ్ల క్రితం అమెరికా నావీలో సేవలు అందించిన సబ్మెరైన్ గుర్తించారు. ఈ జలాంతర్గామి దక్షిణ చైనా సముద్రంలో కనుగొన్నారు. ఈ సబ్మెరైన్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా నౌకాదళంలో యుఎస్ఎస్ హర్డర్ సబ్మెరైన్ విశేషణ సేవలు అందించింది. జపాన్ ఆక్రమణ నుంచి ఫిలిప్పైన్స్ కాపాడేందుకు అమెరికా నౌకాదళం చెందిన ఈ సబ్మెరైన్ 78 మంది సిబ్బందితో బయలుదేరి సముద్రంలో కనిపించకుండా పోయిందట. సో దీని పేరు గుర్తుంచుకోండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇటీవల లభ్యమైంది. సో దీని పేరు వచ్చేసి యుఎస్ఎస్ హర్డర్ సబ్మెరైన్. సో ఇది విశేష సేవలు అందించి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇది కనుమరుగైందట. సో 80 ఏళ్ల తర్వాత దీని యొక్క శిథిలాలను యుఎస్ నావీ గుర్తించింది. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు బుర్ర కథకు అరుదైన గౌరవం అంటే ఇక్కడ చూడవచ్చు. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపిక తెలుగు జానపద కళారూపం బుర్ర కథకు అరుదైన గౌరవం దక్కింది. శాంసన్ అండ్ దలీలా అనే బుర్ర కథ టొరంటో లిస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్ర కథను హైదరాబాద్కు చెందిన చిలుకూరి శ్యామరావు, అదేవిధంగా చిలుకూరి వసంతరావు, చిలుకూరి సునీల్ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించున్నారు. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్కు అధికారికంగా ఎంపికై ఎవరు ఈ దీంట్లో ప్రదర్శన ఇవ్వనున్నారంటే ఇక్కడ ఈ ముగ్గురు సోదరుల పేర్లు చిలుకూరి శ్యామరావు, చిలుకూరి వసంతరావు, చిలుకూరి సునీల్ రావు, ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు దీపా కర్మాకర్ ఒక చరిత్ర సృష్టించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఆసియా ఛాంపియన్షిప్లో పసిడి భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత తొలి క్రీడాకారిగా ఘనత సాధించింది. తాష్కెంట్లో ఆదివారం జరిగిన వాల్ట్ ఫైనల్లో దీపా 13.566 స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. కిమ్ సన్, జో కియాంగ్ వరుసగా రజత, కాంస్య పథకాలను సాధించారు. సో మొదటి స్థానంలో దీపా కర్మాకర్ ఆసియా ఛాంపియన్షిప్లో పసిడిని అయితే సొంతం చేసుకున్నారు. సో తర్వాత చూసినట్టయితే మనకు ఈనాడు ప్రతిభ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా వచ్చాయండి. సో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్యలకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్ లభించింది. సో మనకు కృష్ణయ్య గారి గురించి గత టీఎస్పీసీ క్వశ్చన్లో అడగడం అయితే జరిగింది, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఈయనకు ఎందుకు వచ్చిందంటే ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకి పురస్కారం అయితే దక్కింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కుమారమంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. గ్రూప్ సంస్థలు అల్ట్రాటెక్, గ్రాసిమ్, అదేవిధంగా హిందాల్కో, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, సో ఈ కంపెనీకి సంబంధించిన అన్ని సంస్థలు మార్కెట్ విలువ దాదాపుగా 8.51 లక్షల కోట్లుగా నమోదైందట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్కి చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లోని ప్రతిష్టాత్మక అమన్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించింది. బకింగ్హామ్ ప్యాలెస్లో ఈమె కింగ్ చార్లెస్ III ఈమెకు అవార్డును అయితే బహుకరించారు. సో ఇవి ఏంటి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో యూట్యూబ్లో బూస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.